ఏది కూడా నువ్వు సంపాదించలేవు, ఏది కూడా నువ్వు శాసించలేవు, ఏది కూడా నువ్వు స్వాధీనపరచుకోలేవు. దేవునికి దూరంగా ఉండి, నువ్వు దేవునికి సమీపంగా ఉండి, దేవునికి దగ్గరగా ఉండి, దేవుని అనుసానందమై ఉండి నువ్వు ఏదైనా కూడా నువ్వు సాధించగలవు, ఏదైనా నువ్వు చేయగలవు ప్రియులారా. అది దేవునికి దగ్గరగా ఉంటే మాత్రమే నువ్వు చేయగలుగుతావు. ఈ మధ్యాహ్న కాలం నువ్వు ఆలోచన చేయి. మనం ఆలోచన చేస్తూ ఉండాలా. ఏంది, మనకి మంచి బలం ఉంది, మనకి మంచి శక్తి ఉంది, మనకి మంచి ధనం ఉంది, మనకి మంచి ఏముంది బ్యాకప్, మనకి మ్యాన్ పవర్ ఉంది అని మనం మన స్వంత ఆలోచనలతో మనం ముందుకెళ్తా ఉంటాం. మనం ఎంత బ్యాకప్ మనం చూసుకొని, ఎంత డబ్బును చూసుకొని, ఎంత హోదాను చూసుకొని ముందుకెళ్తూ ఉంటే అవి మనకంతా, మనం దేనికోసం అయితే ప్రయాణం చేసి ముందుకెళ్తామో అది మనకి దూరం అవుతూ ఉంటుందంట పిల్లారా. దూరం అవుతూ ఉంటుందంట, దూరం అవుతూ ఉంటుందంట. ఆలోచించేయి. అందుకనే ఇక్కడ వీళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడుచుకుంటూ, 40 సంవత్సరాల అరణ్యంలో నడుచుకుంటూ, 40 సంవత్సరాలు అరణ్యంలో నడుచుకుంటూ ఎలా ఉన్నారు? దేవునికి దూరంగా ఉన్నారు. దూరంగా అంటే ఎలా చెప్పండి? ఐగుప్తిలో నుండి బయటికి నడిపించాడు దేవుడు. మూతలే తీసేయి. ఐగుప్తిలో నుండి బయటికి నడిపించాడు. నడిపించినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలా? ఆ బానిసత్వంలో నుండి, ఒక పెయిన్లో నుండి, ఒక కష్టంలో నుండి, ఒక శ్రమలో నుండి, ఒక ఇబ్బందిలో నుండి బయటకు వచ్చినప్పుడు అమ్మాయ్యా ఆనందంగా ఉందయ్యా, అమ్మాయ్యా సంతోషంగా ఉందయ్యా, అమ్మాయ్యా హ్యాపీగా ఉందయ్యా అనుకున్నటువంటి నువ్వు ఎలా ఉండాలా? నడిపించినటువంటి వ్యక్తిని నువ్వేం చేయాలా? అతనితో నువ్వు సహవాసంగా ఉండాలా, అతనితో నువ్వు స్నేహబంధంగా ఉండాలా, అతను నువ్వు కలవరుస్తూ ఉండాలా. కానీ నువ్వు నడిపించినటువంటి వ్యక్తిని కూడా నువ్వు కమ్మనటువంటి స్వేచ్ఛ జీవితంలోకి వచ్చినా కూడా నువ్వు ఆయనకి దూరంగా ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? చూడండి, వాళ్ళు ఏం దూరంగా ఉన్నారంటే మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఆ అరణ్యంలో నుండి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మోషే మీద తిరుగుబాటు చేశారు. ఏమని తిరుగుబాటు చేశారు తెలుసా? మాకు మంచి ఆహారము ఐగుప్తులో దొరికిందయ్యా, ఐగుప్తులో మేము కమ్మ మాంసం తిన్నాం, ఐగుప్తులో హ్యాపీగా ఉన్నాం, ఏంది మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి నీటికి చంపుతున్నావు, కానీ తినటానికి మాంసం లేదు, ఆహారం లేదు, మమ్మల్ని ఏడ తీసుకొచ్చి ఏంది ఈ పరిస్థితి మాకని చెప్పి మోషే మీద ఏం చేశారు తెలుసా? సనుక్కుంటున్నారు. మోషే మీద ఏం చేస్తున్నారు తెలుసా? గొనుక్కుంటున్నారు. అవసరమైతే కొట్టలేకపోయారే కానీ కొట్టదలుచుకుంటే కొడతానికి కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు అక్కడ ఎదురైనాయి అన్నమాట. కానీ మోషేని తాకలేరు కాబట్టి కొంచెం దూరం అయి ఉంటారు ఆ సమయంలో. చూడండి, ఎన్ని మాటలు మాట్లాడినప్పుడు మోషేకి వినపడ్డాయి. మోషే దేవుణ్ణి అడిగాడు, ఏందయ్యా ఈ జనాంగాన్ని తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చాను, ఏందయ్యా వీళ్ళకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, వాళ్ళకి ఆహారం అవుతుందంట, నా వల్ల ఏడైద్దయ్యా, నేనేం ఇవ్వగలను వీళ్ళకి ఆహారం, నేనేం పెట్టగలను అంటే, మోషే నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు, తీసుకొచ్చింది నేను కదా, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదులే అని చెప్పి, ఇదిగో వీళ్ళకి మన్నాను కురిపిస్తాను, తినమను, తృప్తి పొందమను అని చెప్పి ఆకాశం నుండి అంట మన్నాను కురిపించాడంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు కోపగించుకున్నా, చేదరించుకున్నా, వ్యసన పడినా, తిట్టుకున్నా కూడా దేవుడు ఏం చేశాడు? మన్నాని కురిపించాడు. అంటే దేవునిలో ఏమి లేదు? స్వార్థము లేదు. దేవుని ప్రేమలో ఏమి లేదండి? స్వార్థము లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ పొరుగువారిని ప్రేమిస్తాడు, నీ శత్రువులను ప్రేమిస్తాడు, నీ మిత్రులను ప్రేమిస్తాడు, వ్యాధిగ్రస్తులను ప్రేమిస్తాడు, బలవంతుడిని ప్రేమిస్తాడు, బలహీనుని ప్రేమిస్తాడు, ధనవంతుడిని ప్రేమిస్తాడు, దరిద్రుడిని ప్రేమిస్తాడు. అంటే ఆయనలో అందరి మీద ఒకే రీతిలో ఉంది ప్రేమ. కానీ నువ్వు నేను మనం ఎలా ఉంటాం తెలుసా? మనం ఒక్కరు సంపాదిస్తే చాలు, ఒక్కరు పేరు వస్తే చాలు, మన కింద ఉండడం వాళ్ళని ఏం చేస్తాం? మనం విడిచిపెట్టేస్తాం. మనకు సహాయం చేసినటువంటి వాళ్ళనే మనం ఏం చేస్తాం? విడిచిపెడతాం కదా కదా. అందుకని సామెత ఒకటి ఉంది, బతికి చెడ్డ సూర్యు కింద కన్నా వెళ్ళొచ్చు కానీ చెడు బతికిన సూర్యు కింద అంట అసలు దూరకూడదంట, ఉండకూడదంట. అంటే బాగా బ్రతికి చెడిపోయినటువంటి వారు సూర్యు కింద కన్నా వెళ్ళొచ్చు అంట, కానీ చెడు బతికినటువంటి సూర్యు కిందకి అస్సలకి